తెలంగాణ తల్లి విగ్రహ మార్పు మూర్ఖత్వం అన్నారు కేసీఆర్. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రైతు బంధు ఉద్దేశం, ప్రజా ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గురుకులాలు విద్యారంగంలో వైఫల్యాల విషయంలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్నారు కేసీఆర్. అలాగే మూసీ హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని నిలదీయాలన్నారు. నిర్బంధ పాలన గురించి అసెంబ్లీలో ప్రస్తావించాలంటూ చెప్పారు కేసీఆర్. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తి చూపాలన్నారు కేసీఆర్. ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుభాష్ అందిస్తారు. సుభాష్. శ్రీనివాస్, రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సంబంధించి బీఆర్ఎస్ అనుసరించిన వ్యూహంపై మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వాన్ని ఇరుకున పెడితే ఏ అంశాన్ని వదలకుండా నిలదీయాలని బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అయితే కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ముఖ్యంగా వ్యవసాయ రంగం కావచ్చు, ఇతర సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాటిని నెరవేర్చడంలో వైఫల్యాలు, ఇవన్నిటినీ కూడా కులంకుశంగా అసెంబ్లీ వేదిక నిలదీయాలని కేసీఆర్ అయితే పార్టీ నేతలకు సూచించారు. ప్రధానంగా ప్రోటోకాల్ విషయం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రోటోకాల్ విషయం, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహ మార్పు విషయంలో ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు అప్పుడు తీసుకొచ్చాము, అది ఎందుకు ఆ విధంగా తయారు చేశాము, ఇప్పుడు ఈ మార్పులు ఏంది, ప్రభుత్వం మూర్ఖత్వం పైన కూడా అసెంబ్లీలో నిలదీస్తూ అదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే గ్యారంటీలు చెప్పి అమలు చేస్తామని చెప్పిందో, అధికారంలోకి రావడానికి ఏదైతే అడగోలు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఆ విఫలమైన అంశాలను, ప్రతి అంశాన్ని అంశాల వారీగా అసెంబ్లీ సమావేశాల్లో అటు మండలిలో కానీ ఇటు అసెంబ్లీలో కానీ బలంగా లేవనెత్తాలని, ప్రభుత్వం ఒకవేళ చర్చకు ముందుకు రాకపోతే అర్జెంట్ మోషన్ ఇచ్చి కూడా ఆ అంశాలను చర్చించాలని చెప్పేసి కూడా కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. ముఖ్యంగా ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈ అంశాలను ఒక అసెంబ్లీలో బలంగా తీసుకెళ్తే ఆ మండలిలో అటు కవిత, ఇతర ఎమ్మెల్సీలు కూడా ఇదే అంశాల మీద బలంగా మాట్లాడాలని, పార్టీ గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అంశాలు, తీసుకొచ్చిన రైతు బంధు, రైతు బీమా వంటి అంశాలు, అదేవిధంగా దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, ఈ అంశాలు కూడా ప్రభుత్వం ఎందుకు నిలిపివేసింది, ఈ నిలిపివేయడానికి కారణం ఏంది, ఎందుకు 2వ విడత దళిత బంధు ఇవ్వడం లేదనే అంశాలను కూడా అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పేసి పార్టీ ఎంపీ సమావేశం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలన్నింటిలో కూడా తీసుకోవడంతో పాటు ఫార్మాసిటీకి సంబంధించి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లగచర్లలో 20 విలేజ్ల్లో కూడా ఫార్మాసిటీ పేరిట రైతులు, గిరిజనుల భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుందనే అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఇప్పటికే హైదరాబాద్ లో 14,000 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం సేకరించి సిద్ధంగా ఉంచినప్పటికీ కూడా మళ్ళీ ఇతర చోట ఇట్లా చేయడం అనేది ఇబ్బంది పెట్టడమే అనే విషయంలో కూడా అసెంబ్లీలో లేవనెత్తాలని చెప్పేసి అనేక అంశాల మీద, ఇలాంటి గురుకులాల సమస్యలు కూడా, గురుకులాల్లో నెలకొన్న సమస్యలు, పేదలు విద్యార్థులు చదువుకునే సమస్యలు, అదేవిధంగా గత కొంతకాలంగా వరుసగా ఫుడ్ పాయిజన్ లాంటి సంఘటనలు జరుగుతున్న పరిస్థితులను కూడా నిలదీయాలని చెప్పేసి కేసీఆర్ అయితే పార్టీ నేతలకు స్పష్టంగా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే హాట్ గా జరిగేలా టీఆర్ఎస్ పకడ్బందీ ప్రణాళికతోనే అసెంబ్లీలో అడుగుపెట్టబోతుంది. శ్రీనివాస్. రైట్ సుభాష్, థ్యాంక్ యూ. మాట్లాడాలి, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలి. మరి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయంలో బలంగా మన వాణిని వినిపించాలని చెప్పి కేసీఆర్ గారు సూచనలు చేయడం జరిగింది. అందులో రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులు, ప్రభుత్వం తానిచ్చిన హామీలు నెరవేర్చక, తానిచ్చిన హామీలు నిలబెట్టుకోక, అరకొరగా రుణమాఫీ చేసి, రైతు భరోసా అనేది ఇంతవరకు లేకుండా చేసి, కొనుగోలు కేంద్రాలు కనీసం సరిగా నడపలేని పరిస్థితి,
బోనస్ ఇవ్వకుండానే ఏదో చేసినట్టుగా నటిస్తూ ఇవాళ రైతులను దగా చేసి విజయోత్సవాలు పేరిట మళ్ళొక్కసారి వాళ్ళని అవమానం పాలు చేస్తున్న వైనాన్ని చాలా దీర్ఘంగా చర్చించడం జరిగింది. తో పాటు రాష్ట్రంలో ఈరోజు గురుకులాల్లో నెలకొని ఉన్న అధ్వాన్న పరిస్థితులు, దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల పిల్లలు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏ పిల్లలనైతే ప్రభుత్వమే తల్లి తండ్రి అయి వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటుందని మరి ఆ తల్లిదండ్రులు భావిస్తారో, ఈరోజు ఆ హాస్టళ్లలో నెలకొని ఉన్న దుర్భరమైన పరిస్థితుల్ని గురుకుల బాట ద్వారా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వెలికిలోకి తీసుకొచ్చింది. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఏదైతే జరుగుతూ ఉందో ఈ విషయంలో కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, తప్పకుండా ఈ విషయంలో కూడా మాట్లాడతాం. దీంతోపాటు అత్యంత మూర్ఖంగా, అనాలోచితంగా, పూర్తి బాధ్యత రహితంగా, అసలు చరిత్ర గురించి కనీస అవగాహన కూడా లేకుండా, ఉద్యమం గురించి కనీస అవగాహన లేకుండా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు కూడా మార్చేస్తానంటూ తెలంగాణ అస్తిత్వం మీద ఏదైతే ఈ ప్రభుత్వం దాడి చేస్తున్నదో ఆ విషయంలో కూడా తెలంగాణ ప్రజల్లో విపరీతమైన ఆవేదన ఉంది. వారి ఆవేదనకు కూడా గొంతుగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వివిధ ప్రజా సమస్యల మీద మరి అసెంబ్లీలో ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలనే అంశం మీద చర్చ జరిగింది. మరి శాసనసభలో, శాసన మండలిలో, శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహాన్ని, దశా దిశ నిర్దేశాన్ని కేసీఆర్ గారు చేయడం జరిగింది. 6 గ్యారెంటీల అమలు మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తామని కాంగ్రెస్ మాట తప్పిన దాని మీద పట్టుబట్టాలని శాసనసభలో చర్చించాలని మరి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఫార్మాసిటీ, లగచర్లలో గిరిజనుల భూములను అక్రమంగా లాక్కోవడం, ఇచ్చిన హామీలు రైతులకు అమలు చేసే విషయం మీద బీఆర్ఎస్ పార్టీ మరి గట్టిగా శాసన సభలో, శాసన మండలిలో పట్టుబట్టాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. బీసీ బంధు, దళిత బంధు, గిరిజన బంధు కూడా బంద్ చేశారు. వాటన్నిటి మీద కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి కూడా మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ప్రజా సమస్యల చర్చకు పట్టుబడతాం. ఒకవేళ ప్రభుత్వం కలిసి రాకపోతే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చైనా సరే చర్చకు పట్టుబట్టాలని చెప్పి నిర్ణయించాం.